వాక్యం కావాలా, అద్భుతాలు కావాలా? గట్టిగా చెప్పాలి. అయితే అద్భుతాలు ఫ్రీ, అద్భుతాలు కావాలి అంటే నరకమా? వాక్యం మాకు అవసరం లేదు, అద్భుతాలు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్తారంటే నువ్వు నరకానికి వెళ్తావు. ఎందుకని అంటున్నాడంటే ప్రభు, ఏ విచారులైన చెడ్డ తరము వారు అద్భుతాలు అడుగుచున్నారు అన్నాడు. నిత్య జీవానికి వెళ్ళాలనుకున్న క్రైస్తవులు వాక్యమును అడుగుచున్నారు. అంటే మీరు వాక్యం చదవాలి, వాక్యం గుండెల్లో దాచుకోవాలి. ఎండి బంగారముల కంటే మిన్నైనా వాక్యం దాచుకోవాలి. ఆ వాక్యం మిమ్మల్ని ఏం చేసింది చెప్పండి? ప్రస్తుత కాలములో మిమ్మల్ని మరలు కొల్పి పాపానికి లాగుతున్న సాతానుడి చేతిలో పడిపోకుండా ఆ వాక్యం నిన్ను నీతిమంతునిగా నిలబెడుతుంది.